నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు అయితే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. ఈ సృష్టిలో కాలం అందర్నీ జయిస్తుంది. రాజైనా, రాక్షసుడైనా, దేవుడైనా. కానీ ఒక్కడిని మాత్రం కాలం కూడా తాకలేకపోయింది. అతనే మహాశివుడు. అసలు శివుడు ఎవరు? ఎందుకు ఆయనను కాలాతీతుడు అంటారు? శివుడు దేవుడా లేక శక్తియా? శివుడు పుట్టలేదు, మరణించనూ లేదు. ఆయనకి ఆరంభం, ముగింపు రెండూ లేవు. అందుకే వేదాలు చెప్తాయి, నా శివో దేవో దేవ శివః. శివుడు అంటే శాంతి. శివుడు అంటే నాశనం కాదు, మార్పు. ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఎవరు గొప్పవారు అన్న విషయంపై వివాదం వచ్చింది. ఆ సమయంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్ని స్తంభం వచ్చింది. ఆ అగ్నికి ఆరంభం లేదు, ముగింపు లేదు. ఆ స్తంభానికి మొదలు చివర ఎవరు గుర్తిస్తే వారే గొప్పవారని శివుడు అంటారు. ఇద్దరూ చెరోవైపు వెళ్లారు. కానీ వారికి మొదలు అంతం దొరకలేదు. చివరికి విష్ణువు, నేను నీ అనంతమూర్తిని గుర్తించలేకపోయానని ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్తారు. అందుకు ఆ పరమేశ్వరుడు బ్రహ్మని హెచ్చరించి విష్ణువు గొప్పతనాన్ని చాటి చెప్తారు. అది పరమేశ్వరుని ఆద్యంతం లేని మహిమ. సృష్టిలో ప్రేమ అనేది ఒక మధుర భావన. అలాంటిది సృష్టికే మొదటి ప్రేమ కదా. మొదటి ప్రేమ వివాహం. అదేంటో చూద్దామా? లవ్ స్టోరీస్ బాగుంటాయి. కానీ ఆ స్టోరీ మన తల్లిదండ్రులదైతే ఎలా ఉంటుంది? అలాంటిది వారు జగతికే తల్లిదండ్రులు. అది ఇంకెంత బావుంటుంది? బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతులలో ఒకడు దక్షుడు. అతని భార్య ప్రసూతి. వారికి కలిగిన సంతానంలో అందరికంటే చిన్న కూతురు సతీదేవి. ఆమెకి చిన్నతనంలోనే శివభక్తి వచ్చింది. అలా ఆమె శివుని తపశ్శక్తి, వారి వైరాగ్యం చూసి ముగ్ధురాలైంది. ఎలా అయినా సరే వారిని వివాహం చేసుకోవాలని తపించింది. వారి కోసం తపస్సు చేసింది. ఆమె స్వయంవరంకి వస్తానని శివుడు మాట ఇస్తాడు. దక్షుడికి శివుడంటే చిన్నచూపు. ఆయన వైరాగ్యాన్ని తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక స్వయంవరం ప్రకటిస్తాడు. అయితే సతీదేవి పట్టుబట్టడంతో శివుడు స్వయంవరానికి వస్తారు. అలా ఆమె శివుణ్ణి వరిస్తుంది. దక్షుడికి వారి వివాహం ఇష్టం లేదు. అయినా ఆమె మొండితనం తెలిసి వారి వివాహాన్ని ఇష్టం లేకున్నా చేస్తాడు. అయితే ఒకానొక యజ్ఞం నిమిత్తం శివుడు మరియు దక్షుడు ఎదురుపడతారు. ముందే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి కూర్చొని ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన దక్షుడు తానొస్తే తన అల్లుడైన శివుడు లేచి నిలబడలేదని కోపిస్తాడు. శివుడు అల్లుడే అయినా కూడా ఆయన త్రిమూర్తుల్లో ఒకరు. ఆయన గొప్పతనం తెలుసుకోలేని మూర్ఖుడు దక్షుడు. చాలా కోపంతో నిరీశ్వర యాగం చేసి ఆయన్ని అవమానించాలి అని భృగు మహర్షి సాయంతో యజ్ఞం చేస్తాడు. అయినా శివుడు తనకి జరిగిన అవమానాన్ని సతీదేవికి చెప్పలేదు. ఆమెకి ఎలాగో తెలుస్తుంది. అలానే తన తండ్రి చేసే యాగం గురించి తెలుస్తుంది. వెళ్తా అని అమ్మ మొండికేస్తుంది. అయితే నేను రాను, నువ్వు వెళ్ళు అంటాడు శివుడు. అప్పటికీ తనకి జరిగిన అవమానం చెప్పడు. ఎంతో చెప్పి చూస్తాడు శివుడు, పిలవని పేరంటానికి వెళ్ళొద్దని. చివరికి సతీదేవి మొండితనానికి సరే నువ్వెళ్ళు అంటాడు. ఆమె అక్కడికి వెళితే అందరూ పలకరిస్తారు. కానీ తండ్రి దక్షుడు మాత్రం పలకరించలేదు. ప్రేమగా గారాబం చేసిన తండ్రి అలా చేస్తే ఆమెకి మనసు చాలా గాయమైంది. నిరీశ్వర యాగం చేస్తే పాపమని, ఆ పాపం తన తండ్రికి రాకుండా ఉండాలని చాలా చెప్తుంది తండ్రికి. కానీ అహంకారం తలకెక్కిన దక్షుడు ఘోరమైన శివనింద చేస్తాడు. శివనింద చేసిన తండ్రికి బుద్ధి చెప్పాలని ఆమె శక్తిగా మారుతుంది. అప్పుడామె, ఓరి దక్ష, నీవు ముందు కూడా శివనింద చేశావు. ఆయన ఒక్క మాట కూడా నీ గురించి చెడుగా చెప్పలేదు.
నీకు పాపం రాకూడదని నేను నీకు చెప్పాలని వచ్చాను. అంతేగాని నువ్వు పిలవకపోయినా ఎలా వస్తాను? నా ముందే నా భర్తని అవమానించావు. నీకు శిక్ష పడాలి. నేను ఉంటే నీకు శిక్ష వేయడు నా భర్త. అందుకని నేను మరణించి నీకు శిక్ష వేయిస్తాను. నేను నీ కూతురుగా బతికుంటే నన్నంతా దాక్షాయణి అంటారు. అది నాకిష్టం లేదు. అందుకే నేను నా మేనును చాలిస్తున్నా అని యజ్ఞగుండంలోకి దూకి దేహత్యాగం చేసింది. ఆ తరువాత వీరభద్రుడి జననం, దక్షుడికి శిక్ష పడి, ఆయన భార్య ప్రసూతి పాతివ్రత్యం వల్ల గొర్రె తల పెట్టుకొని ఉంటాడు దక్షుడు. అంటే శివనింద చేసేవారికి గొర్రె తల వస్తుందన్నమాట. దాక్షాయణిగా తనువు చాలించి పర్వతరాజు కూతురు పార్వతిగా జన్మించిన ఆమె ప్రేమ ఎంత గొప్పది కదా! సాక్షాత్తు శివుడే వచ్చి తన గురించి తానే నెగెటివ్‌గా చెప్పినా ఆమె వినదు. ఉపవాసం చేసి క్షీణిస్తుంది. ఆమె అచంచలమైన ప్రేమకి శివుడు కరిగి మరలా ఆమెనే మరొక జన్మలో వివాహం చేసుకుంటారు. వారి ఇరువురి ప్రేమ లోకాలకి ఆదర్శం. శివునికి భార్య మీద ప్రేమ, అందుకే శరీరంలో సగభాగం ఆమెకి ఇచ్చి అర్ధనారీశ్వరులు అయ్యారు. ఇది కదా నిజమైన ప్రేమ. శివ కుటుంబం గురించి తెలుసుకుందాం. మానవ దేహం ఈ లోకంలో 10 పదులైనా ఉండదు. ఈ కాలంలో సంసారంలో మునిగి తేలేదే ఎక్కువ. ఉన్నవాడికి తోడెవరు? పోయేనాడు వెంట వచ్చేదెవరు? ఈ కాల ప్రవాహం కూడేది, వీడేది ఎవ్వరికీ అర్థం కాదు. ఈ సంసారం మహాసాగరం. ఈదలేక అలసిపోతూ ఉంటాము. అయితే ఈ సంసారమేమీ మనకి బంధనాలు వెయ్యదు. అది నీ ఆలోచన అంతే. ఈ సత్యం అర్థమైతే సంసారం కూడా సారవంతంగా ఉంటుంది. ఆ సారాన్ని అందించే పరమాత్మే ఉంటాడు. పరమాత్మ ఉండే చోటు మంగళకరంగా ఉంటుంది. ఈ సత్యాన్ని నిరూపించడానికే భగవంతునికి కూడా కుటుంబం ఏర్పడింది. వారిది చిక్కులు లేని కుటుంబం, చింత లేని కుటుంబం, స్పర్ధలు, వ్యర్థాలు లేని కుటుంబం. అదే శివ కుటుంబం. మన కుటుంబాలు కూడా శివ కుటుంబంలాగే ఉండాలి. అన్నింటినీ అర్థం చేసుకుంటుంటే సంసారాలు కైవల్యంగా మారుతాయి. ఉండే చోటు కైలాసం అవుతుంది. ప్రతి స్థితికి పరిస్థితులు కారణం కాదు. పరిస్థితులు దుఃఖానికి కారణం కాదు. ప్రవర్తనే కారణం. ప్రవర్తన సరిచేసుకుంటే సంసారం కోరలు తీసిన పాములాగా మన ముందే ఆడుతూ ఆనందాన్నిస్తుంది. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. ఇలాంటి కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? ఉంటే ఎవరిది? ఇంకెవరిది? ఆ పరమేశ్వరునిది. చూడండి శివ కుటుంబం ఎలా ఉంటుందో. ఒక ఇల్లాలు, ఇద్దరు కొడుకులు గల కుటుంబం శివునిది. వారి వాహనం నంది, భార్య వాహనం సింహం. ఆ 2 జంతువుల శత్రుత్వం గురించి చెప్పక్కర్లేదు. ఒక కొడుకు వాహనం ఎలక, మరొక కొడుకుది నెమలి. శివుని మెడలో ఆభరణం పాము. సరిపోయింది. వీటిలో ఒకటంటే మరొక దానికి అస్సలు పడదు. అయినా కలిసే ఉంటాయి. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకటే అయినా గమ్యాలు వేరు. గమ్యాలు వేరు. అలాగే వాహనాలు వేరు. అయినా అంతా కలిసే ఉంటారు. అదే శివ కుటుంబం గొప్ప. వారి రూపాలు వేరు అయినా స్వరూపాలు ఒకటే. ఇదే శుభానికి చిహ్నం. అనేకములున్నాయి గాని అనేకత్వం లేదు. భిన్నత్వం ఉంది కానీ భేదం లేదు. ఒక కుటుంబంలో చాలా మంది ఉంటారు. అందరి పద్ధతి ఒకేలా ఉండదు. ఎవరి పరిమితి వారికుంటుంది. ప్రవర్తనలో మార్పు ఉంటుంది. అభిరుచి, అవసరాలు, ఆశలు వేరు. ఎవరు ఎలా ఉన్నా కలిసి ఉండడమే శివ కుటుంబ సందేశం. ద్వేషాలు వదిలేసి ప్రేమగా ఉండి వైకల్యాలు పోయి కైవల్యం వస్తుంది. పుట్టింట్లో ఎన్ని ఆస్తులున్నా ఆడపిల్లకి అత్తారింటి అక్షయపాత్రే ఆస్తి. పార్వతీదేవి యువరాణిగా పెరిగినా అత్తింట్లో ఏమీ లేకపోయినా ప్రేమించే భర్తనే తన ఆస్తిగా భావించింది. శివుడు కూడా ఏదో కావాలని తపించలేదు. ఉన్నదానిలో సంతృప్తి చెందాడు. ఏదో లేదని, మరొకటి రాలేదని అలమటించలేదు. ఆందోళన చెందలేదు. ఒక భర్త ఎలా ఉండాలో చూపారు పరమశివుడు.
బొజ్జ గణపయ్యకి బుజ్జి ఎలకమ్మ, ఆరుముఖాల కుమారునికి తుర్రుమనే తోకమ్మ, ఒకరికి తలవంచని మృగరాజు, దించిన తల ఎత్తని వృషభరాజు, కళ్ళెర్రజేసే కాళీ, మెడలో బుసలు కొట్టే పాము. ఇన్ని ఉన్నా శివుడు సదా ధ్యానంలోనే శాంతంగా ఉంటాడు. అందరికీ సంసారం పట్ల అవగాహన కలగాలంటే శివ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి. ప్రతి కుటుంబం శివ కుటుంబం కావాలి. ఇక శివరాత్రి గురించి మాట్లాడుకుందాం. అజ్ఞానానికి రాత్రి చీకటి గుర్తు. దాన్ని మంగళకరంగా మార్చుకోవలసిన రోజు శివరాత్రి. చతుర్దశి నాడు మనసుకు చెందిన 16 కళలలో 15 లీనమై ఒక్క కళ మాత్రమే నిలిచి ఉంటుంది. ఆ ఒక్క కళని లయం చేసేందుకు శివనామంతో గడిపే మంగళకరమైన రోజే శివరాత్రి. శివరాత్రి ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్దశికి వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. అయితే మాఘ కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. శివ అంటే మంగళకరము అని అర్థం. అంటే మంగళకరమైన రాత్రి ఈ శివరాత్రి. చీకటి అంటే అజ్ఞానం. మరి శివరాత్రి మంగళకరం ఎలా అయింది? ఏ రాత్రి అయితే ఉపవాసం, జాగరణతో, శివదర్శనంతో, బిల్వార్చనతో, శివనామ సంకీర్తనతో నిండిపోయిందో అది అజ్ఞానాన్ని వీడి మంగళప్రదం అయ్యింది. అదే శివరాత్రి. శివరాత్రి చతుర్దశి నాడే వస్తుంది. శివారాధన వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. మనసుకి అధినేత చంద్రుడు. ఆ చంద్రుని కళలు కృష్ణపక్షంలో క్షీణించి చతుర్దశికి ఒక కళతో ఉంటాడు. అలాగే మనసుకు చేరిన 16 మాలిన్యాలలో ఒకటి మిగిలి దానికి కూడా శివునితో లీనం చేయడానికి గుర్తుగా చతుర్దశి నాడు వస్తుంది. శివరాత్రికి సంబంధించిన ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి ఆ పరమశివుని శరీరం నుంచి బ్రహ్మాండమైన లింగం ఆవిర్భవించింది. ఆ లింగం యొక్క ఆద్యంతాలు బ్రహ్మ విష్ణువులు కూడా కనుక్కోలేకపోయారు. నిరాకార శివతత్వం సాకారంగా మారిన రోజు ఇది. రూపం లేని శివయ్యకి గుర్తుగా లింగరూపం వచ్చిన రోజు. పూర్తి కథ ముందు ముందు తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో హలాహలం వచ్చింది. అందరూ వెళ్ళి శివయ్యని శరణు వేడారు. ప్రపంచాలకే తండ్రి పిల్లల కష్టం చూసి తానే ఆ గరళాన్ని కంఠంలో నింపుకొని గరళకంఠుడిగా తాండవం చేశారు. అప్పుడు వారి నుండి అగ్ని జ్వాలలు వచ్చాయి. ఆ తాపాన్ని చల్లార్చడానికి పార్వతీదేవి చంద్రుని తలపై పెట్టింది. గంగని తలపై ఉంచారు. మెడభాగంలో చల్లగా ఉండే పామును పెట్టింది. హిమవంతుని కూతురైన ఆ చల్లని తల్లి స్వామి తొడపై కూర్చుని వారికి చల్లదనం కలిగించింది. శివలీలలు శివకథలు అమోఘం. ఒకసారి ఒక వేటగాడు మృగాన్ని వేటాడాలని చెట్టుపైకి ఎక్కాడు. అది శివరాత్రని అతనికి తెలీదు. చెట్టుకి దగ్గరగా వలవేసి పెట్టాడు. ఎంత రాత్రైనా ఒక్క జంతువు కూడా రాలేదు. అలా ఆకులు తెంపుతూ కిందకి వేస్తూ చూస్తున్నాడు. కింద శివలింగం ఉందని కూడా అతనికి తెలీదు. ఆ ఆకులొచ్చి శివలింగంపై పడ్డాయి. పైగా అతను ఎక్కింది బిల్వ వృక్షం. తెలియకుండానే శివరాత్రి ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేశాడు. ఏ జంతువు దొరకలేదని ఇంటికి వెళ్ళాడు. భర్త కోసం ఎదురు చూస్తూ ఆమె కూడా ఉపవాసం, జాగరణ చేసింది. ఫలితంగా ఆ ఇద్దరు శివ సాన్నిధ్యం చేరారు. ఒకసారి ఒక వేటగాడు దారి తప్పిన జింకలని చంపాలని చూశాడు. ఆ జింకలు, ఈసారికి మమ్మల్ని చంపొద్దు, మేం మళ్ళీ తిరిగి వస్తాం, అప్పుడు చంపు అన్నాయి. అవి వెళ్ళి వారి పిల్లల్ని చూసి వస్తాము అని చెప్పాయి. వేటగాడు అలాగే అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. అవి వారి పిల్లల్ని ఓదార్చి మళ్ళీ తిరిగి వచ్చాయి. వాటి నిజాయితీకి మెచ్చి బాణం విరిచి కింద పడేశాడు. చివరికి అవి వేదాలని తెలిసి వాటి సారం అర్థం చేసుకున్నాడు. ఆ రోజు శివరాత్రి. జింకల కోసం చూస్తూ జాగరణ, ఉపవాసం చేసి మోక్షాన్ని పొందాడు. శ్రీశైలం దగ్గర ఒక చిన్న బడిలో బలరామ అనే పిల్లాడు ఉండేవాడు. ఒకసారి అతని మిత్రుడు, రేపు మా ఇంటికి మా అక్క బావ వస్తారు శివరాత్రికి అని అన్నాడు.
అయితే అతనికి కూడా అక్కా బావ వస్తే బాగుండని అనిపించింది. వెంటనే వెళ్ళి, "నా అక్కా, బావ ఎందుకు రారు?" అని అమ్మనడిగాడు. "నాకు అక్క లేదా?" అని ఏడ్చాడు. అమ్మ ఓదారుస్తూ, "ఎందుకు లేదు? నీకు ఉన్నారు. ఆ కొండపైన గుడిలో మీ అక్క భ్రమరాంబ, మీ బావ మల్లికార్జునుడు ఉంటారు" అని చెప్పింది. సరే అయితే నే పోయి పిలిచి వస్తా అని మొండికేశాడు. తన మాట వినట్లేదని తెలిసినా వెళుతుంటే బలరామని కూడా వారితో పంపింది తల్లి. వెళ్తూ వెళ్తూ అక్కకి బావకి ఏమైనా తీసుకెళ్ళాలి, ఏదోటి ఇవ్వు అన్నాడు. వారు నీకన్నా పెద్ద, వారే ఇస్తారు నీకు అని చెప్పింది తల్లి. శ్రీశైలం చేరగానే గుడిలోకి వెళ్ళి వారి విగ్రహాలను చూసి గట్టిగా పట్టుకొని, "బావా, బావా, మా ఇంటికి రా" అని పిలిచాడు. ఎంతకీ రాలేదని, పలకలేదని ఏడుస్తూ, "అమ్మ మీ ఇద్దరినీ ఇంటికి తెమ్మంది, రండి" అని ఏడ్చాడు. అంతా చూసి ఆ పిల్లాడికి పిచ్చేమో అనుకున్నారు. చివరికి బలరామ, మీరు రాకుండా ఇలానే ఉంటే మరణిస్తాను అని అరిచాడు. ఆ పిలుపుకి భ్రమరాంబ మల్లికార్జునులు వచ్చి రామన్నని ఎత్తుకొని అతనితో ఇంటికి వెళ్ళారు. ఆ తల్లి కొడుకులు వారిలో లీనమయ్యారు. ఆర్తి ఉంటేనే ప్రాప్తి. పురాణాల ప్రకారం శంకరుడు కైలాసంలో ఉంటారని అందరూ అంటారు. ఈశావాస్యమిదం సర్వం అని మళ్ళీ శివుడు ఒకే చోట ఉంటాడు అనడంలో ఆంతర్యమేమిటి? హిమ ప్లస్ అచలము. హిమ అంటే చల్లనిది, అచలం అంటే కదలనిది. ఆ పరమశివుడు స్వచ్ఛమైన, చల్లని, నిశ్చల ప్రదేశంలో ఉంటాడు. దాని అర్థం ఏ జీవి మనసు హిమాలయమై ఉంటుందో స్వచ్ఛంగా, నిశ్చలంగా ఆ మనసులో కొలువై ఉంటాడు శివుడు. ఆయనే మనోనియామక దేవత. శివుని తలపై ఉన్న నెలవంక చైతన్యానికి, జటాజూటంలోని గంగ ప్రాణాధారానికి, శివుని ఆభరణాలు పాములు ప్రాణికోటికి సంకేతాలు. శివుని 3 కళ్ళు త్రికాలాలకు, జ్ఞానానికి ప్రతీక. శివుడు ధరించే గజ చర్మం అనాగరిక కాలంలో జంతువు లక్షణాలకి గుర్తు. ఢమరుకం శబ్దానికి గుర్తు. ఈశ్వరుడు శబ్ద బ్రహ్మం. త్రిశూలం 3 కాలాలకు, 3 గుణాలకి సంకేతం. భగవంతుడు శబ్దమును, కాలమును తన అధీనంలో ఉంచుకున్నాడని భావం. శివుని వాహనం నంది. ఈశ్వర తత్వానికి లింగం ఎలా గుర్తు, అలాగే జీవిత తత్వానికి నంది గుర్తు. జీవిలోని పశుతత్వం ఈ నంది. పశుతత్వంతో ఉన్న జీవి ప్రకృతి వైపున కాకుండా తన దృష్టిని ఈశ్వరుని వైపు తిప్పి వారి సాన్నిహిత్యంలో ఉండాలి అని భావం. నందికి, ఈశ్వరుడికి మధ్యలో ఎవర్నీ రావద్దంటారు. అంటే జీవునికి, దేవునికి మధ్య ఏ విషయ సుఖాలు అడ్డు రాకూడదనే భావం. నంది కొమ్ముల నుండి దేవుడిని చూడాలని చెప్తారు. ఎందుకంటే పశుతత్వం నుండి స్వామి గురించి వినడం ద్వారా, ఆయన గురించి నిరంతరం ఆలోచించడం ద్వారా నంది ఈశ్వరునిగా మారాడు. మనం కూడా అలా మారాలి అని అర్థం. శివుని మిత్రుడు కుబేరుడు, కానీ శివుడు ఆది భిక్షువు. డబ్బు, బంగారం, వస్తువులు, వాహనాలు ఏవీ తీసుకోడు. అవన్నీ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అడ్డు అని శివుడు చెప్తున్నారు. వారి భిక్షాపాత్ర కపాలం, లయకారకుడు. సంచరించేది శ్మశానం. ఎందుకంటే ప్రతివాడు చివరికి చేరేది అక్కడికే. మరణం కోసం ఏ జీవి భయపడకూడదు. ఆయన నామం స్మరిస్తూ ఉండాలి. జీవుని ఆత్మ మరణించాక ఏమైందో అర్థం కాక భయపడుతూ ఉంటే, "నీకేం కాదురా నాన్న, నీకు తోడుగా నేనున్నాను" అని మనకి ధైర్యం చెప్పడానికి ఆయన శ్మశానంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఈశ్వరునికి 3 స్వరూపాలున్నాయి. 1 విరాట్ స్వరూపం, 2 హిరణ్యగర్భ, 3 అవ్యాకృతము. అనేక రూపాలతో కూడినది విరాట్ స్వరూపం. అంతర్ముఖంగా నిండినది హిరణ్యగర్భ స్వరూపం. ఎట్టి ఆకారం లేని తత్వం అవ్యాకృతం. శంకరుడు శుభాలని కలిగించేవాడు, తాంబుడు, అంబాసహితుడు, అర్ధనారీశ్వరుడు, అర్ధశరీరం ఇచ్చినవాడు, దిగంబరుడు, దిక్కులే వస్త్రాలుగా కలవాడు, పంచాననుడు, పంచభూతాలకి శిరస్సుగా ఉండేవాడు, యోగసికి, ఆకాశాన్ని జుట్టుగా కలవాడు,
భూతనాథుడు, అన్ని భూతాలకి అధిపతి. స్వయంభు, స్వయంగా ప్రకాశించేవాడు. ఈశ్వరుడు, సంపదలిచ్చేవాడు. త్రయంబకుడు, త్రినేత్రుడు. ఈశ్వరుణ్ణి త్రిపురారి అని కూడా పిలుస్తారు. త్రిపురాసురులను సంహరించడం వల్ల వచ్చింది ఆ పేరు. మామూలుగా శివుడు శాంతంగా ఉంటారు. దుష్టులని కూడా నా బిడ్డే కదా అని మన్నించి వరమిస్తాడు. ఆయనకి కూడా కోపం తప్పించారు అంటే వారు ఇంకెంత పాపం చేసుండాలి. విభూతి మహిమని గురించి తెలుసుకుందాం. ఈ విభూతిని సాక్షాత్తు పరమేశ్వరుడే ధరిస్తాడు. ఆయన నుదుటి మీద విభూది రేఖలు జీవాత్మ, పరమాత్మకి సంకేతాలు. జీవుడు తనలోని పరమాత్మని తెలుసుకొని ఉండాలని చెప్పడం. జీవుడు దేవుడు ఒక్కరే అన్న సత్యాన్ని తెలియజేసేది. త్రినేత్రం, అది జ్ఞాననేత్రం. పురాణాలు, వేదాలు భస్మ మహిమని గొప్పగా తెలియజేశాయి. భస్మ స్నానం చేసేవారు సర్వ తీర్థాలలో స్నానం చేసినట్టు లెక్క. భస్మం ధరిస్తే చెడు గ్రహాలు, పిశాచాలు, సర్వరోగాలు, పాపాలు దరికి రావు. భస్మం ధరిస్తే ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతుంది. విభూతిని నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రం ప్రతిదినం పఠిస్తూ ఉంటే నుదుటి రాత కూడా మారుతుంది. విభూతి ధరించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. విభూతి ధరించినప్పుడు నుదుటిపై కనుబొమ్మలు దాటి పక్కగా కనుబొమ్మల కిందకి వెళ్లకుండా చూడాలి. విభూతి ధారణ దేవతా పూజ, జపం, యజ్ఞం, హోమం, శుభకార్యాల లాంటి సమయంలో ధరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. విభూతి తిలకం నుదుటన ధరించకుండా భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకోరాదు. భస్మానికి 5 పేర్లున్నాయి. భస్మం, విభూది, బసితము, క్షారము, రక్షయిని. విభూతి కపిలవర్ణంలో, భసితము కృష్ణవర్ణం, భస్మము శ్వేతవర్ణం, క్షారము ఆకాశవర్ణం, రక్ష రక్తవర్ణం కలిగి ఉంటాయి. బ్రహ్మాది దేవతలు, నారదుడు వంటి ఋషులు, సనక సనందాది యోగులు, చివరికి రాక్షసులు కూడా శివునిపై గల భక్తికి విభూది ధరిస్తారు. విభూది ధరించే ప్రతిసారి ఓం నమ శివాయ అని చెప్పుకోవాలి. త్రిపుండ్రాలు ధరించాలి. తల, నుదురు, చెవి, గొంతు, భుజాలపై ఇలా 14 చోట్ల ధరించాలి. కుడి చేయి మధ్య 3 వేళ్లతో కుడి నుండి ఎడమకి త్రిపుండ్రాలు ధరించాలి. ఇలా రోజూ పెట్టుకుంటే సమస్త పాపాలు నశిస్తాయి. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానం వలన కలుగు ఫలితం భస్మ స్నానం వలన కలుగుతుంది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు భస్మ స్నానం ఆచరిస్తారు. త్రిపుండ్రాలు త్రిమూర్తులకి ప్రతీక. మొదటి రేఖ బ్రహ్మ, 2 విష్ణు, 3 శివుడు. భస్మాన్ని బ్రహ్మాది సర్వదేవతలు ప్రసాదంగా స్వీకరిస్తారు. శివుడికి భస్మం సమర్పిస్తే చాలా సంతోషం. యాగాలు, యజ్ఞాల కంటే శివునికి భస్మధారణం చేస్తే సంతృప్తిగా ఉంటుంది. విభూతిలో ఔషధ గుణాలు ఉంటాయి. స్వచ్ఛమైన విభూతి ధరించాలి. గడ్డి మాత్రమే తినే ఆవు పేడని సేకరించి వరి పొట్టితో శివరాత్రి రోజున కాల్చి కాలిన పేడని ఆరబెట్టి ఆ తర్వాత శివునికి సమర్పించి పెట్టుకోవాలి. విభూతి తడిపి గాని పొడిగా గాని వాడుకోవాలి. విభూతి శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుతుంది. హోమంలో వేసిన ఔషధీయ కర్రలు మరియు ఆవు నెయ్యి వల్ల వచ్చిన హోమ భస్మం కూడా వాడుకోవచ్చు. రుద్రాక్ష మహిమ కూడా విందాం. రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి. వాటిని వేసుకోవడం వల్ల సాత్విక గుణాలు వస్తాయి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నుల వెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లయ్యాయని పండితులు చెప్తారు. నేపాల్ కాఠ్మాండు పశుపతినాథ ఆలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. ఏకముఖి నుండి దశముఖి దాకా రుద్రాక్షలు ఉంటాయి. అందులో 6 ముఖాల రుద్రాక్షలు సుబ్రహ్మణ్య స్వరూపాలు అని భక్తుల విశ్వాసం. ఈ సృష్టిలో ఒక్క రుద్రాక్షకి మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. వీటిని మాలగా తయారు చేసుకోవచ్చు. రుద్రాక్షలకి అపారమైన శక్తి ఉంటుంది. అవయవాల పనితీరును సహకరిస్తుంది. రుద్రాక్ష ధరించడం వలన అనారోగ్య సమస్యలు రావు. కానీ నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష వేసుకోకూడదు. రాత్రి తీసి ఉదయాన్నే ధరించాలి. మనం చేసే కర్మలు శివుని సేవగా మారుస్తుంది ఈ రుద్రాక్ష.
ఈ విభూది మహిమ గురించి, రుద్రాక్ష మహిమ గురించి గురుచరిత్రలో చాలా చక్కగా వివరించారు. ఒకసారి అవేంటో చూద్దాం. త్రివిక్రమ భారతి అనే ఒక భక్తుడు భస్మం గురించి అడగ్గా శ్రీగురుడు ఇలా చెప్పారు అని సిద్ధయోగి నామధారకునికి ఇలా చెప్పారు. కృతయుగంలో వామదేవుడనే ముని జీవన్ముక్తుడిగా అయ్యి ఆత్మానందంలో ఉండేవాడు. ఆ ముని జడలు, నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడా తిరుగుతూ కాకులు దూరని ఒక అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో బ్రహ్మరాక్షసుడుండేవాడు. కనపడిన వారిని చంపి తినేవాడు. వాడు ఆ మునిని చూసి చంపాలని ఆయన మీదకి వచ్చాడు. కానీ వాడు ఆ మునిని ఏమీ చెయ్యలేకపోయాడు. ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆ ముని మీద ఉన్న భస్మం ఆ బ్రహ్మరాక్షసుని ఒంటి మీద పడింది. ఆ భస్మం తగలగానే అతను సాత్వికంగా మారి ఆ వామదేవ మునిని గురువుగా అనుకొని, గురుత్తమా, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వల్ల నా పాపాలు తొలగిపోయాయి. నన్ను రక్షించండి అని నమస్కారం చేశారు. అప్పుడు ఆ ముని, ఇంతకీ నువ్వెవరు? ఇలా ఎందుకయ్యావు? అడవిలో ఎందుకున్నావు? అని అడిగారు. అప్పుడు రాక్షసుడు, మీ దయ వల్ల 25 జన్మలు గుర్తొచ్చాయి. నా పాపాలు తెలిసాయి. అందుకే నాకు ఈ భ్రష్టత్వం వచ్చింది అని చెప్పాడు. అయినా నాలాంటి వానికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమే. ఆ మహిమ పూర్తిగా చెప్పేవాడు లేడు. సాక్షాత్తు శివుడే భస్మం ధరిస్తాడంటే దాని మహిమ ఇంకా చెప్పాలా? ఒక నిదర్శనం చెప్తా ఉండు అని ఒక కథ చెప్తారు. ఒకప్పుడు ఒక చెడ్డ బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు వేరొక స్త్రీని చేరదీసి ఉండడం వల్ల అందరూ అతన్ని వెలివేశారు. చివరికి తల్లిదండ్రులు కూడా రానివ్వలేదు. క్రమంగా అతను తాగుడుకు అలవాటై డబ్బుల కోసం దొంగతనం కూడా చేసేవాడు. బాగా తాగి ఇంటికి వెళ్ళేసరికి అతను చేరదీసిన స్త్రీ వేరొక వ్యక్తితో ఉంది. వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడిని కొట్టి గోతిలో పడేశారు. అక్కడ పడి ఉన్న అతన్ని శవం అనుకొని బూడిదలో దొర్లాడి వచ్చిన కుక్క అతని మీదకి వెళ్ళి ఒళ్ళంతా వాసన చూసింది. అప్పుడు దాని ఒంటిపై ఉన్న బూడిద అతని మీద పడింది. కొంతసేపటికి అతను మరణించాడు. యమదూతలు వచ్చారు. ఈలోపు శివదూతలొచ్చి అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. శివదూతలు చెప్పారు, విభూది పూసుకున్న వారిని కైలాసం తెమ్మని ఆ పరమశివుడు ఆదేశించారని చెప్తారు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, అయితే మీరే పరమేశ్వరుడు. నా పుణ్యం వల్ల మీ దర్శనం లభించింది అని నమస్కారం చేశాడు. వామదేవుడు కొంచెం భస్మం మంత్రించి ఆ రాక్షసుడికి ఇచ్చి ధరించమన్నాడు. అది ధరించేసరికి రాక్షసుడు స్వర్గానికి వెళ్ళిపోయి మోక్షం పొందాడు. శ్రీగురుడు సావిత్రి అనే భక్తురాలికి రుద్రాక్ష మహిమ గురించి ఇలా చెప్పాడు. ఒకప్పుడు కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే రాజుకు తారకుడు అనే కొడుకు, మంత్రికి సుధర్ముడు అనే కొడుకు ఉండేవారు. ఆ ఇద్దరు కొడుకులు చాలా స్నేహంగా ఉండేవారు. ఆ ఇద్దరికి ఎలాంటి ఆభరణాల మీద మోహం లేదు. రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి భోజనం చేసేవారు. ఒకసారి పరాశర మహర్షి వాళ్ళ రాజ్యానికి వచ్చారు. ఆ రాజు మహర్షికి ఆ ఇద్దరి స్నేహితుల గురించి చెప్పారు. ఆ రాజుకి మహర్షి ఆ ఇద్దరి పూర్వజన్మ గురించి చెప్పారు. ఒకప్పుడు ఒక ధనవంతుడు మహానందన అనే వేశ్య ఇంటికి వచ్చాడు. ఆమె ఒక కోడిని, కోతిని పెంచేది. చాలా బాగా ఇంటిని అలంకరించి చక్కగా నాట్యం చేసేది. ఆ ధనికుడు గొప్ప శివభక్తుడు. మహానంద ఆయన చేతిలోని రత్నలింగాన్ని చూసి ఆశపడి అడిగింది. అతడు నా భార్యగా 3 రోజులు ఉండగలిగితే అలాగే ఇస్తా అని చెప్పాడు. ఆ వేశ్య అలాగే అని ఒప్పుకొని ఒక పతివ్రత భర్తకి ఎలా సేవ చేస్తుందో అలాగే సేవించుకుంది అతన్ని. 3వ రోజు ఆ లింగాన్ని అతను ఆమెకి ఇచ్చి, ఇది నా ప్రాణం, దీనికేమైనా అయితే నేను మరణిస్తాను అన్నాడు. ఆమె భక్తిగా ఆ రత్నలింగాన్ని పూజించింది. అనుకోకుండా ఆమె నాట్యం చేసే మండపం కాలిపోయింది. ఆమె ప్రేమగా పెంచే కోడి, కోతి కూడా మరణించాయి. ఆ లింగం కూడా ఆ మంటల్లో కరిగిపోయింది. ఆ ధనికుడు తట్టుకోలేక మంటల్లోకి దూకేశాడు. అతని వెనకే ఆ వేశ్య కూడా దూకేయడానికి వచ్చింది.
ఆమె ఇంట్లో వారు నీకేమైనా పిచ్చా? నువ్వు వేశ్యవి, అతని భార్యవి కాదని ఆపారు. కానీ ఆమె నేను 3 రోజులు భార్యగా ఉంటానని మాట ఇచ్చాను. ఇది 3వ రోజు కాబట్టి నేను ఆయన భార్యనే అని చెప్పి మంటల్లో దూకింది. అక్కడ మరణించిన కోతి కోడే మీ పిల్లలుగా జన్మించారు. ఆ వేశ్య ఆ జన్మలో వాటికి రుద్రాక్ష కట్టింది. ఆ మహిమ వల్ల ఆ ఇద్దరూ మానవ జన్మలో పుట్టారు. పూర్వజన్మ వాసన వల్ల వారు శివభక్తులయ్యారు అని రుద్రాక్ష మహిమ గురించి చెప్పారు. లింగోద్భవ కాలం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఒక కల్పాంతాలలో ఒకసారి బ్రహ్మ పుట్టగానే సృష్టించు అనే మాట వినపడి ఏదో సృష్టిస్తూ తానే గొప్పవాడిని అని అనుకున్నాడు. అలా అతను చూస్తుండగా ఆదిశేషుని మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తిని చూశాడు. ఆయన్ని చూసి, ఏంటి నువ్వు? నేనొస్తే లేచి నిలబడకుండా పడుకున్నావు అని అంటాడు బ్రహ్మ. విష్ణుమూర్తి చెప్తాడు, సరిగ్గా చూడు, నువ్వు నా నాభి కమలం నుంచి వచ్చావు అని. కాదు, నేనే అందరినీ సృష్టించాను అని అంటాడు బ్రహ్మ. నీవు సృష్టించేలా చేసిందే నేను. నువ్వు కేవలం బ్రహ్మ పదవిలో ఉన్నావు. నేనే ఆ పదవిని ఇచ్చేది అని చెప్పాడు. అయినా వినకుండా నాతో యుద్ధం చేయమని అంటాడు బ్రహ్మ. చాలా కాలం యుద్ధం జరిగింది. అప్పుడు పరమశివుడు మరియు ఇతర దేవతలు యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. కాస్త యుద్ధం ఆగితే నచ్చజెప్పాలని శివుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ యుద్ధం ఆపితే కదా. ఈలోగా బ్రహ్మ పాశుపతాస్త్రం, విష్ణుమూర్తి పరమేశ్వరాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ప్రళయం వస్తుందని గ్రహించిన శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంగా మారి తన అస్త్రాలని తానే తనలో ఐక్యం చేసుకున్నాడు. అదే మొదటి లింగం, అదే శివరాత్రి. అయితే శివుడు ఇక యుద్ధం ఆపమంటాడు. కానీ బ్రహ్మ మా ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పమంటాడు. అలా అయితే నా ఆద్యంతాలు చూసి రమ్మని చెప్తాడు శివుడు. సరే, నేను మీ పైభాగానికి వెళ్ళి చూసొస్తానని బయలుదేరతాడు బ్రహ్మ. అప్పుడు విష్ణుమూర్తి కింది వైపుకు వెళతారు. అలా చాలా దూరం వెళ్ళాక విష్ణుమూర్తికి అర్థమైంది ఇదంతా శివలీల అని. నేను వెతకలేను అని చెప్పి నమస్కరిస్తారు విష్ణువు. ఇక బ్రహ్మ పైకి వెళుతుంటే ఎవరో పూజ చేయగా శివుని మీద నుండి వస్తున్న మొగలి పువ్వు, కామధేనువు కనిపిస్తాయి. నేను మొదట శివలింగాన్ని పైకి వెళ్ళి చూశానని బ్రహ్మ చెప్పమని అంటాడు. అవి కూడా ఒప్పుకుంటాయి. అలా శివుని ముందుకొచ్చి నేను మొదలు చూశానని చెప్తాడు. సాక్ష్యంగా కామధేనువుని, మొగలి పువ్వుని చూపిస్తాడు. శివుడు కోపించి నీకు భూలోకంలో పూజలు అందవు, గుడులు ఉండవని చెప్పి బ్రహ్మ 5 తలలతో ఒకదాన్ని దహిస్తాడు. మొగలి పువ్వుకి పూజార్హత తీసేస్తాడు. కామధేనువు మొహం అబద్ధం చెప్పింది, తోక మాత్రం నిజమే చెప్పింది. కాబట్టి ధేనువుకి వెనక భాగాన్ని పూజిస్తారు అని చెప్తాడు శివుడు. బ్రహ్మదేవుడు శివుని క్షమించమని వేడగా భూమి మీద నీకు 1-2 గుళ్ళుంటాయని చెప్తాడు. యజ్ఞంలో మొదటి భాగం మాత్రం నీకే ఇస్తున్నా అని వరమిస్తాడు శివుడు. అదే మొదటి లింగోద్భవం, అదే మొదటి శివరాత్రి. శివునికి ఆద్యంతాలు లేవని నిరూపించిన తరుణం అది. అందరినీ జయించిన కాలం శివుణ్ణి జయించలేరు. కాలం మార్కండేయుని కాలుని రూపంలో అల్పాయుష్కుడని చెప్పి ప్రాణాలని తీయాలని చూసింది. కానీ మార్కండేయుడు శివుణ్ణి ఆశ్రయించి చిరంజీవిగా మారాడు. మరి కాలం ఆయన్ని ఎందుకు ఎదిరించలేదు? కారణం ఆయన కాలాతీతుడు. శివుడు శ్మశానవాసి అని అంటారు. సకల సృష్టి ఆయనదే. ఉగ్రభూతాల తాకిడికి సామాన్య జనం తట్టుకోలేరని మనల్ని కాపాడాలని ఆయన శ్మశానవాసం చేస్తున్నారు. సూర్యోదయానికి వాటి శక్తి సన్నగిల్లుతుంది. సాయంత్రం తెల్లవారేదాకా ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాయి ఆ భూతాలు. అప్పుడు శివుడు తాండవం చేస్తారు. అవి ఆయన తాండవానికి మైమరిచిపోయి అవి చూస్తూ ఉంటాయి. ఎంతైనా జగానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. కానీ తల్లి స్థానంలో కాపాడుతున్నాడు. ఎంతైనా అర్ధనారీశ్వరుడు కదా, సాంబుడు కదా. మరో వీడియోతో మీ ముందుకొస్తాం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మీ అందరికీ మాతో పాటు అందాలని కోరుకుంటున్నాం. ఓం శివోహం.